మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న విషయం చెప్పాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి గొప్ప కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకురావాలి. మొత్తం మీరు చూసినారు అని అంటే 3683 కోట్ల పెట్టుబడితో 15,400 మందికి ఉద్యోగం వచ్చేదానికి శ్రీకారం చుట్టాడు. ఆల్రెడీ 16 కంపెనీలు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ 16 కంపెనీల నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి పెట్టుబడి 1570 కోట్లు. దానివల్ల వచ్చేటటువంటి ఎంప్లాయ్మెంట్ 8,600 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ సంవత్సరం వస్తాయి. తర్వాత భూమి పూజ వచ్చేసి 8 కంపెనీలు చేయడం జరిగింది. ఈ 8 కంపెనీల నుంచి 900 కోట్ల పెట్టుబడి, ఆల్మోస్ట్ 2,070 ఉద్యోగాలు ఎక్స్పెక్టెడ్. తర్వాత 5 కంపెనీలకి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ఈ 5 కంపెనీలు 1,213 కోట్ల పెట్టుబడితో ఆల్మోస్ట్ 4,060 మందికి ఉద్యోగం వచ్చేదానికి అవకాశం. సో టోటల్ 3,683 కోట్ల పెట్టుబడితో 15,400 చిల్లర ఉద్యోగాలు వచ్చేదానికి ఈ రోజు నాంది పలికినారు. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఏంటంటే ఆటోమొబైల్ కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఈ రిఫ్రిజిరేటర్స్, తర్వాత ఎయిర్ కండిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. నమస్తే ఆంధ్రప్రదేశ్. మన ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ మీకు అందరికీ షేర్ చేయడానికి ఈ వీడియో చేయబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందర దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజు మాట్లాడుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? ఎక్కువ కంపెనీలు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ఎక్కువ వస్తే, ప్రజలు అర్నింగ్ పొటెన్షియల్ పెరిగితే, ఆ సంపాదించిన డబ్బులు మళ్ళా ఖర్చు పెట్టడము, మళ్ళా వాళ్ళు అభివృద్ధి చెందడం జరిగితే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. దీనికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీ సిటీకి సందర్శించడం జరిగింది. 2016లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి సందర్శించడం జరిగింది. ఆ తర్వాత ఏ చీఫ్ మినిస్టర్ శ్రీ సిటీకి వెళ్ళడం జరగలేదు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ శ్రీ సిటీకి వెళ్ళినాడు. కారణం ఏమంటారు? 8,000 ఎకరాల స్థలం, 30 దేశాల నుంచి వచ్చి 200+ కంపెనీలు పెట్టుండేటువంటి ఒక ప్రదేశం, ఇంచుమించు 60,000 మంది ఉద్యోగం చేస్తున్నటువంటి శ్రీ సిటీ, దాంట్లో 50% అంటే 30,000 మంది దాకా ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక గ్రేట్ డెవలప్మెంట్ ఏరియా. ఈ ఏరియాకి చంద్రబాబు నాయుడు గారు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ శ్రీ సిటీని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లగలం, అక్కడ ఉండే పారిశ్రామికవేత్తలకి ఎలాంటి భరోసా ఇవ్వగలం. సో ఒక చీఫ్ మినిస్టర్ ఇక్కడికి సందర్శించినాడు అంటే అక్కడున్న ఇన్వెస్టర్స్ కి అందరికీ ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేటటువంటి ఒక గొప్ప ఆలోచన. దీనిటి వల్ల ఉపయోగం ఏంటి? ఆల్రెడీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను నాయుడుపేట అనే ప్రదేశానికి చెందినవాడిని. నెల్లూరు జిల్లాలో ఒక భాగం, ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఒక భాగం. మీరు నమ్మరు, ఇంతకు ముందర ఉద్యోగాలు చేసే అవకాశమే చాలా తక్కువ ఉండేది మాకు చుట్టుపక్కల. ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లో పని చేసేవాళ్ళు ఈ శ్రీ సిటీకి వెళ్ళి, అదే విధంగా నాయుడుపేట దగ్గర ఉన్న మ్యాన్కూర్ సెజ్జకి వెళ్ళి ఎంతో మంది ఉద్యోగాలు చేసుకొని వేలు జీతాలు సంపాదించుకొని వాళ్ళ యొక్క జీవన ప్రమాణం పెంచుకోవడం జరిగింది. సో కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ శ్రీ సిటీ, చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళకి ఇచ్చిన భరోసా ఏంటి? అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్, సిఇఓస్ ఆయన రాగానే వాళ్ళ యొక్క ఆనందం వాళ్ళ కళ్ళలో చూడాల. ఒక అతను చెప్తున్నాడు, సార్ మీలాంటి ఒక ముఖ్యమంత్రి ఉంటే మాకు ఎక్కడ లేని భరోసా, మీరు మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తారు అని ఒక అతను అంటే, ఇంకొక అతను వచ్చేసి 2016లో వచ్చిన ముఖ్యమంత్రి అది మీరే, తర్వాత ఎవరు మాసాజ్ చూడలేదు సార్, మళ్ళా మీరు వచ్చినారు, మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది, మాకెంతో మోటివేషన్ ఇస్తుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఇసుజీ జపాన్ కార్ల కంపెనీకి సంబంధించి సిఇఓ మాట్లాడుతూ, అతి తొందరలో 1,00,000 కారు మేము మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాం, ఇక్కడ చేసి ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. ఆ సమయంలో మీరు పర్మిషన్ ఇస్తే మిమ్మల్ని మళ్ళా ఇక్కడికి ఇన్వైట్ చేసి ఆ శుభ సందర్భాన్ని మీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. చూసినారా ఇన్వెస్టర్స్ యొక్క ఆనందం, ఉత్సాహం చంద్రబాబు నాయుడు గారిని చూడంగానే? ఇలాంటిది మన చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి మన రాష్ట్రానికి అవసరమైనటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్. తర్వాత డైకిన్ అంటే ఈ ఎయిర్ కండిషన్ కంపెనీ,
వాళ్ళు చెప్తున్నారు అతి తొందరలో ఫస్ట్ 50 ఎకరాలు ఇచ్చినారు, తర్వాత ఇప్పుడు 200 ఎకరాలు, తర్వాత ఇప్పుడు 800 ఎకరాలు, 1000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అతి తొందరలో ప్రపంచం మొత్తానికి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ శ్రీ సిటీ నుంచి జరుగుతాయి. సెకండ్ 2027 కంతా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే అన్ని ఎయిర్ కండిషన్స్ లో 50% శ్రీ సిటీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకుంటున్నారా ఎంత మందికి ఉద్యోగాలు దొరుకుతాయి అనేది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాల్సింది విషయం ఏంటంటే ముఖ్యమంత్రి తర్వాత పారిశ్రామిక అభివృద్ధి మంత్రి టీజీ భరత్ గారు ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ చేయాల్సింది ఏంటి అంటే కంపెనీలను ఎలా అట్రాక్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పినారు. అక్కడ ఏమని చెప్పినారు, నేను ఎప్పుడు ప్రో బిజినెస్ గా ఉంటాను. రీజన్ ఏంటంటే మీరు అందరూ వచ్చి కంపెనీలు పెట్టి మీరు వ్యాపారం పెంచుకుంటే ఆ వ్యాపారం నుంచి గవర్నమెంట్ కి ట్యాక్సెస్ రూపంలో ఆదాయం వస్తుంది. అలా గవర్నమెంట్ కి ట్యాక్సెస్ రూపంలో ఆదాయం వస్తే ఆ డబ్బులు పెట్టి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, సంక్షేమం చేయడానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మాకు ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ ఇలా ఆలోచించాలా. అలా కాకుండా అది కుదరబెట్టి అప్పు తెస్తాను, ఇది కుదరబెట్టి అప్పు తెస్తాను, మీకు నేను వేస్తాను, తర్వాత మీ దగ్గర నుంచే ట్యాక్స్ రూపాయలు కలెక్ట్ చేస్తాను, దాంట్లో కొంత మేము వాడుకుంటాం, మళ్ళా మీకు ఇస్తాం. దిస్ వే వీ కెనాట్ గో ఎనీవేర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నటువంటి విధానం చాలా మంచి విధానం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటినంటే ఈ శ్రీ సిటీకి సంబంధించి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక చిన్న విషయం అన్నారు. ఏమన్నారు? ఆయన ఏమన్నారంటే నేను ఎక్కడికి విజిట్ అయినా సరే వర్షపు నీటిని ఎంత ఆదా చేస్తున్నారో అని అడుగుతాను. ఎక్కడికి పోయినా 60% అంటున్నారు, కానీ శ్రీ సిటీలో 100% వర్షపు నీరుని మీరు ఆదా చేయగలగాలి. ఆల్రెడీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేదు, బట్ స్టిల్ 100% వాటర్ని మీరు ఆదా చేయగలగాలి. ఇది నా ఛాలెంజ్ మీకు అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏం చెప్పడం జరిగిందంటే మీరు దేశంలో తయారయ్యే 50% మొత్తం ఈ ఎయిర్ కండిషన్స్ లో 50% ఇక్కడ నుంచి తయారు చేయాలనుకున్నప్పుడు, మీరు దేశానికి ఒక చల్లదనం ఇవ్వాలనుకున్నప్పుడు శ్రీ సిటీని ఎందుకు ఒక చల్లదనం అయ్యే ఒక ప్రదేశంగా జనరేట్ చేయకూడదు? ఎందుకంటే ఈ రెయిన్ వాటర్ ని హార్వెస్ట్ చేసినప్పుడు గ్రీనరీ పెరిగి చెట్లు పెరిగితే అక్కడ చల్లదనం వస్తుంది. సో ఇలా మోటివేట్ చేస్తున్నాడు వాళ్ళని. ఇలా చేయాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ శ్రీ సిటీకి అంటే ఆ ఇన్వెస్టర్స్ కి ఒక భరోసా కల్పిస్తున్నాడు, ఒక ఆశని క్రియేట్ చేస్తున్నారు, ఒక గొప్ప ఆదాయం మీకు ఫ్యూచర్ లో ఉంటుందని చెప్పడం కోసం ఏం చెప్పడం జరుగుతుంది అని అంటే మీకు దగ్గరలో నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్ట్ ఉంది, తర్వాత చెన్నైలో ఒక పోర్ట్ ఉంది 55 కిలోమీటర్ల దూరంలో, చెన్నైలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతిలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, నెల్లూరులో తొందరలో ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది. మీకు లాజిస్టిక్స్ ఖర్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు తగ్గించుకునే విధంగా మీరు వర్క్ చేయండి, దానికి కావాల్సిన సపోర్ట్ నేను చేస్తాను, తద్వారా మీ కంపెనీలకి ఆదాయం వస్తుంది, సో ఎక్కువ కంపెనీలు ఇక్కడికి వస్తాయి అని ఇలాంటి భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఒక చీఫ్ మినిస్టర్ ఈ విధంగా మాట్లాడి ఇన్వెస్టర్స్ కి ఒక భరోసా, ఒక ఆశ, ఒక ఫ్యూచర్, ఒక ఆపర్చునిటీ చూపిస్తే వాళ్ళని 10 మంది ఇన్వెస్ట్మెంట్స్ చెప్పి వాళ్ళు ఇక్కడికి వస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలాంటి చీఫ్ మినిస్టర్ మనకు ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ని మనం అర్థం చేసుకొని సపోర్ట్ చేసి, ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తున్నారంటే వాళ్ళని కరెక్ట్ చేసి మన రాష్ట్రాన్ని వీలైనంత తొందరగా మనం అభివృద్ధి చేసుకోవాలి. లేకపోతే అప్పులు గూగులో కూరుకుపోతాం, మన జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఐ సెల్యూట్ చంద్రబాబు గారు, ఐ సెల్యూట్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. జై హింద్.